మీ పేరేంటి? చిట్టియా? ఇక్కడ ఎందుకున్నావు? మీ అమ్మ ఏం పేరు? అమ్మ పేరు అచ్చియా. అన్నం తిన్నావా చిట్టి? ఏం కూర? పప్ప. ఎవరు పెట్టారు అన్నం నీకు? మీ అమ్మ పెట్టిందా? అమ్మ వంట చేస్తుందా? మీ ఇల్లు ఏది? మీ సొంత ఇల్లు ఏది? ఇదే మీద? మీ నాన్న ఏరి? ఎక్కడ? ఇక్కడే ఉన్నాడా? ఏది ఎక్కడ ఉన్నాడు చూపించు. లేడా? ఉన్నాడన్నా? ఏంటమ్మా చిట్టి పరిస్థితి? అలా మేనమామ కొడుకు ఉన్నాడమ్మా. మేనమామ కొడుకు చూడ్డు కాయన పరకు తొట్టు పొడుగు తప్పగాని అలా గింజిపోయాడు. ఈ పక్కన ఉన్నోళ్ళు ఆ పక్కన ఉన్నోళ్ళు మరింది ఎంత గింజి ఇచ్చిస్తే తల్లి పిల్ల తాగుతాండ్రు. ఆ పరిస్థితి అదే. ఆ అమ్మ అందమ్ముడు కొడుకు దిగిళ్ళు అందరు దెబ్బలాడితే ఇంట్లో ఉంచాడు. చచ్చి పరిస్థితులను ఎక్కడికి వెళ్ళిపోతారో అప్పుడు బాగున్న కాండి ఇక్కడ వచ్చి ఉండిపోయింది. అది చచ్చిన తర్వాత అప్పుడు నువ్వు వేడి చేసుకుంది అంతే ఇంట్లో ఉంచాడు. అందరూ అడిగితే ఆవిడకి మైండ్ సరిగా లేదు. మరి మాట్లాడడం ఎలా చెప్తుందా? కూకోలేదు, ఎక్కడ ఉన్నాడని చెప్పలేకపోతుంది. అదే ఆ ముసలి ఆవిడ వాళ్ళ అమ్మగారు సొంత ఆవిడ కూడా మాట్లాడే స్థితిలో లేరు. ఆ ఒంటి మీద కోక ఏమైనా కట్టామంటే చీరు పారేసి పడేస్తుంది. ఆ దుప్పటి కొడ్డే ఉంది. నైట్ తొడిగితే చింపేస్తుంది. బయట నెలకి తీసుకొచ్చి ఎందుకు అలా అయిపోయారు వాళ్ళు? ఇది అయిపోయి వెళ్ళిపోయా మేము లేక అయిపోయినారు. అప్పుడు ఎప్పుడో పెళ్లి చేసారట మాకు ఊరికి తెలియదు. ఆ పెళ్లి చేస్తే ఆ ఊరిని వచ్చి ఇక్కడ ఉండిపోయా. అలా అందమ్ముడు చచ్చిపోండి. అందుకని అలా అలా అయిపోయారా? మరి తల్లి పిల్ల బాగుంటుంది కొడుకుండాలమ్మా. తల్లి పిల్ల బాగాలేరమ్మా. తల్లి బాగాలేదు. ఈ పిల్ల కొడుకోవడం రాదు. ఎక్కడికి వెళ్ళి కర్రలు కడితే తెచ్చుకోవడం రాదు. మరి ఏటు వండుకోవాలి. రా చిట్టిట్రా అన్న. వంట చేసుకుంటావా నువ్వు? చేసుకుంటావా? ఎట్రా కర్రలేవి? వంట కర్రలేవి ఉండే. ఈ షర్ట్ ఎవరిచ్చారు నీకు? ఈ డ్రెస్ ఎవరిచ్చారు? నీదా? ఎక్కడిది? ఎవరిచ్చారు? డబ్బులు ఉన్నట్టున్నా నీ దగ్గర? నేను తీసుకుంటాను. నాకు ఇవ్వు. చిట్టి ఇవ్వా? దాచింది. అమ్మ చిట్టి డబ్బు దాచింది. జోబులో ఉన్నాయా డబ్బులు? వెళ్దాం ఇద్దరమని కొనుక్కుందాం. డబ్బులు ఇవైతే ఇవ్వవు. ఏదో ఒక 10 రూపాయలు ఇవ్వండి. ఎవరి దగ్గర చెల్లదా? సర్లే అమ్మ ఫోన్లే కానీ వీళ్ళకి ఫంక్షన్ వస్తుందా? ఎవరు తీసుకుంటున్నారు డబ్బులు? అదే 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 ఇద్దరు ఉన్నారు. ఒకరికే వస్తుంది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. అంటే మేనమామ కొడుకు అన్నాడు. ఇట్రండి. మేనమామ కొడుకుంటే ఆ షర్ట్లు బో షర్ట్లు వేసి ఆ డబ్బులతో తీసిపోతాడు మేడం. ఎవరు? ఆ మేనమామ కొడుకు. ఆ తీసిపోయిన తర్వాత 5 రోజులు మెతుకులు వేస్తాడు. 5 రోజులు మెతుకులు వేసి ఆ తర్వాత మరి పోయాడు. ఆ గిన్నె కొట్టుకుని వెళ్ళిపోవడమే. సరేనమ్మా పోన్లే. వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు డబ్బులు కక్కుర్తి పడి తీసుకున్నారంటే వాళ్ళు ఇంకెంత కక్కుర్తిలో కరువులో ఉన్నారేమో. సరే అయితే రాజుకి రేషన్ తెచ్చండి. అది నేను రేషన్ ఇస్తున్నానమ్మా. ఎందుకు అంటే మీకు కాదు, మీకు అదే మీకు అక్కర్లేదు. మీరు వాళ్ళకి అన్నం పెడుతున్నారు. మీకు తరతరాల పుణ్యం అంతా మీకే. వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుని వెళ్ళిపోతున్నారు చూసారా? ఇంకా అనకూడదు నాన్నోడితో. ఇంకా వాళ్ళ పాపం వాళ్ళదే. వీళ్ళకి కనీసం పక్కింటి వాళ్ళు ఒక పూట అన్నం పెట్టిన, ఎందుకంటే వాళ్ళకి కల్మషం తెలియదు. చిన్నపిల్లల కన్నా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సరే మీరు వండుతున్నారు కాబట్టి మీకు 5 కేజీల రైసు, కిరాణా సామాన్లు అన్నీ ఇస్తాను. వాళ్ళకి వండి పెట్టండి. అక్కడితోనే కాకుండా మీరు ప్రతి నెల కూడా నీకు నేను 1000 రూపాయలు పంపిస్తాను. తక్కువ ఎక్కువ నేను మీ అకౌంట్లో ప్రతి నెల డబ్బులు వేసేస్తాను.
వాళ్ళు బ్రతుకున్నంత వరకు మీరు అన్నం పెట్టండి. మీరు ఇత్తు మనం పెట్టిడక్కిందమ్మా. 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు మీ అకౌంట్లో నేను డబ్బులు పడే పూచి నాది. మీరు నాకు ఫోన్ చేయొచ్చు, నేను నెంబర్ ఇస్తాను. ఏమ్మా నెంబర్ ఇస్తాను. ఇంకా వాళ్ళు డబ్బులు పట్టుకెళ్ళిపోయినా చేసిన ఫోన్ ఇవ్వండి, వాళ్ళ పాపం వాళ్ళదే. అమ్మ రాజు, ఇగో రేషను చూసుకో. సబ్బులు, కొబ్బరి నూనె, గోధుమ సబ్బులు ఉన్నాయి. రాజు మరి నీదే పూచి. వాళ్ళు స్నానం చేయగలిగితే గనక వాళ్ళకి సబ్బులు ఇవ్వండి. చిటి, ఓ చిటి, ఇవి నీకే, ఇవి నీకే. అన్నానికి భోజనం చెయ్యు, రాజు పెడుతుంది. చిటి బాయ్ బాయ్ చెప్పమ్మా. మమ్మ బాయ్.